అందరికీ నమస్తే మామ. మళ్ళా మరొక వీడియోతోని మీ ముందరికి వచ్చిన చేపల ఫ్రైతోని. మన గద్దలు మంచి ఉత్సాహంతో ఉన్నారు. చేపలు పట్టుకొచ్చిన మన చేతి వంట రుచి ఏందో చూపెడదాం. పచ్చలో నా కొడుకునే పోవాలా మన్ను కూడా మా అమ్మకి నేను అమ్మాయి కూడా అడుగుతున్నావు మరి మన్ను కూడా మా అమ్మకి నేను అమ్మాయి కూడా అడుగుతున్నావు మరి ₹50 తగ్గించగాను నెల 10,000 పంపిస్తారు. ఇంకా ఏం చేయాలి? 5 కదిలిచ్చిన 4 కేజీలు చేసిన ఇంకొక ఆయన ఉన్నాడు. మీ దీలెక్కనే కూడా ఆయన కూడా నెల 10,000 పంపిస్తారు. ఇంకా ఏం చేయాలి? 5 కదిలిచ్చిన 4 కేజీలు చేసిన ఇంకొక ఆయన ఉన్నాడు. మీ దీలెక్క అంతే ఉంది. ప్రభుత్వం ఆయన ప్రైవేట్ లో చేయాలంటే గవర్నమెంట్ కావాలని 3 ఏళ్ల చనిపిస్తూ చదువుతారు. తెచ్చిన చేపలకి ఈగలాడుతున్నాయి. ఈడేమో వీడియో తీసుకుంటున్నావురా. అట్లా కాదా, తెచ్చిందే వీడియో కోసం. పుణ్యానికి వచ్చింది తినిపోదాం పారదా ఏ వస్తుండే ఏమనుకుంటున్నారా? సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి సంస్కారహీనులు. కొంచెం మంచి నీళ్ళు అయితే ఉప్పు వేసుకోవాలి మామ, చేపలు కడుకుంటా అందుకు. శుభ్రంగా కడుక్కోవాలి. నుంచి కాదు, అందుకని మామూలు కూర్చోబెట్టిన నీట్గా కడుక్కోవాలి. అన్నా ఇంకెంతసేపు కడుగుతావి? కడగకుండా తింటే ఏమైతుంది? నువ్వు కడుక్కోకుండా ఉంటావురా. నా ఉండవరకే టైం పడుతుంది. కాజాలు కాల్చుకున్నాడు, చేపలు కాల్చుకొని తింపట్లా. చికెన్ అనుకుంటున్నావురా? చేపలు రా, అలా ముళ్ళు ఉంటాయి. చెప్పులు వేసుకొని తిందామే మనం. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఆరు కాకపోయినా 7 పెట్టినా ఏం కాదు ఫ్రెండ్స్. ఇట్లా ఆడబెట్టాలి ఫ్రెండ్స్, ఆడబెట్టాలి. దోస్తులో కొంచెం పసుపు వేసుకోవాలి. మళ్ళా దోస్తు ఆయన కొంచెం అల్లం వేసుకోవాలి. గరం మసాలా వేసుకోవాలి దోస్తులో. పిడికడి కారం వేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలి. మనం అవి తీసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ కలపడం అయిపోయింది. మనకు ఎక్కువ పాత్రలు లేవు కాబట్టి చిన్నది తీసుకున్నాం. ఇలా కలపాల్సి వచ్చింది. ఇళ్ళకి వేసుకొని నీట్గా కడుక్కొని నూనె పోసుకొని మంట మీద పెడదాం. చలో కట్ చేయి. కట్టెలకు బొమ్మన్నది మా అత్త కలువరే బొమ్మన్నది
కట్టెలకు బొమ్మన్నది మా అత్త కలువరే బొమ్మన్నది. స్టార్ట్ అయింది. అయితే గాయస్ మా కాడ పాత్రలు లేక ఏంపిన వెళ్ళేయాలో తెలియక మావోడు మంచి అంట తయారు చేసుకొచ్చిండు. మంచిగా నేచర్ ఇలాంటివి ఎన్నో చేస్తుంటాడు మావోడు ప్రయత్నాలు. మంచిగా గాలిని ఎర్ర కాసుకోవాలి. ఎర్ర కాసుకుని లోపల ముళ్ళు అనేది అలా తింటుంటే పచ్చి వాసన వచ్చినట్టు కొడుతుంది. కొంచెం నూనెలు ఇంకా కొంచెం వేయగలరు. అది అంటే ఇప్పుడే తీసినాక అట్లా వస్తున్నాడు. అట్లా వేడిగా ఉన్నప్పుడు అలానే ఉంటది. ఈ నైట్ వండుకొని పొద్దుగాల తింటారంటగా, టేస్ట్ మంచిగా ఉంటదంట పొద్దున. ఎందుకు అట్లా? గరం మీద ఉన్నప్పుడు టేస్ట్ ఉండదు రా, కారం అనేది గట్టిగా పట్టదు. మార్నింగ్ అన్నప్పుడు మంచిగా అప్పుడు మక్కి ఉన్నట్టు ఉంటది, అందుకు టేస్ట్ చాలా బాగుంటది. మార్నింగ్ అది పడుతుంది కానీ అప్పుడు మరి అలా ఏముండదు, అప్పుడే బాగుంటది మార్నింగ్. ఎట్లా మామూలుగా ఉండదు మామా. హాయ్ విరాజ్, హౌస్ ద టేస్ట్? సూపర్, మైండ్ బ్లోయింగ్, అమేజింగ్, ఫెంటాస్టిక్, అమేజింగ్, ఫెంటాస్టిక్. టేస్ట్ అయితే చాలా బాగుంది. చేసింది ఎవరంటే మన మోహన్ ఫరియో.